హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవి దెయ్యాల దారి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ మామూలు స్టోరీ కాదు, ఇది ఒక రియల్ హారర్ స్టోరీ. ఈ స్టోరీని నేను ఎక్కడ విన్నానంటే, నార్మల్గా ఊళ్ళల్లో కరెంటు పోయిన తర్వాత పెద్దవాళ్ళందరూ కూడా అలా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ వాళ్ళకి జరిగిన పాత విషయాలన్నీ చెప్పుకుంటుంటారు కదా. అలాగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నేను ఒక స్టోరీని విన్నాను. ఆ స్టోరీని వింటున్నప్పుడు నాకైతే చాలా క్రీపీగా అనిపించింది. కానీ ఆ చెప్పినటువంటి ఆవిడ మాత్రం చాలా ధైర్యంగా చెప్పింది. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఈరోజు మనమైతే స్టోరీలోని చెప్పుకుందాం. సో ఇంకెందుకు ఆలస్యం, ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ రియల్ హారర్ స్టోరీని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒక చివరకు వెళ్ళి స్టోరీని మొత్తాన్ని కూడా పూర్తిగా చూడండి. సమయం అప్పటికి ఇంచుమించు ఒక 7-8 గంటలు అవుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఒక్కసారిగా కరెంట్ తీసేశాడు. ఇంకా కరెంట్ తీసేయడంతో ఒక్క పెడుతూ ఉంటుంది. ఇంకా నేనైతే బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళి చుట్టూ చూశాను. అందరూ కూడా బయటికి మెల్లగా పాములు పొట్టల్లో నుంచి వస్తున్నట్టుగా బయటకు వచ్చేశారు. ఇంకా అందరూ కూడా విసినకర్రలు పట్టుకొని విసురుకుంటూ ఉన్నారు. అలాంటి సమయంలోనే ఒక ముసలావిడొచ్చి ఒక కథ చెప్పడం మొదలుపెట్టింది. అది ఎలా స్టార్ట్ అయిందంటే, నార్మల్గా అందరూ కూడా మామూలుగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. అప్పుడే మొదటగా ఆవిడైతే దెయ్యం యొక్క ప్రస్తావన తెచ్చింది. ఎలా అంటే, ఇలా కరెంట్లు తీసేస్తేనే ఏదో గాలి గీలి తిరుగుతూ ఉంటుంది అని చెప్పింది. ఆమె అలా చెప్పిన వెంటనే ఇంకందరూ కూడా దెయ్యాల గోల తగులుకున్నారు. వాళ్ళకి జరిగినటువంటి భయంకరమైన సంఘటనలను చెప్పుకుంటూ ఉన్నారనమాట. అప్పుడే ఒక ఆవిడ మెల్లగా చెప్పడం మొదలుపెట్టింది. ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు జరిగిపోయి ఉంటుంది. నేనైతే ఆవిడ చెప్తున్న మాటలను వింటూ అలానే కూర్చొని ఉండిపోయాను. ఆవిడ అలా చెప్తూ ఫ్లాష్ బ్యాక్లోనికి వెళ్ళిపోయింది. అప్పట్లో ఇప్పట్లాగా కరెంట్ స్టవ్లు ఇలాంటివే ఉండేవి కాదు కదా. ఆమె అయితే అప్పట్లో కట్టెల కోసం దూరంలో ఉన్న ఒక కొండకైతే వెళ్ళిందంట తన ఫ్రెండ్స్తో కలిసి. అలా వెళ్తూ దానిలో వాళ్ళు మాట్లాడుకున్నారంట, రాత్రి 6 గంటలు అయ్యేసరికి మనం ఇంటికి వచ్చేయాలి, లేదంటే మనకి మంచిది కాదు అని. అప్పుడే ఈవిడ అడిగిందనమాట, ఎందుకని అని అడిగితే వాళ్ళు చెప్పారంట, రాత్రి కొంచెం చీకటి పడినా సరే ఆ కొండల్లో కొన్ని దెయ్యాలు పిశాచులు తిరుగుతాయి, వాటికి మనం కనపడితే మాత్రం ఇంక అస్సలు వదలవని చెప్పారంట. ఆ మాట ఏమో ఈవిడ విని కొంచెం నవ్వేసిందనమాట. అలాంటివన్నీ ఉండవు, అసలు మనం ఎందుకు ఇవన్నీ నమ్మాలి అనేసి. ఎందుకంటే ఇవిడ దెయ్యాలు భూతాలు ఇవేమో నమ్మదనమాట అప్పటికి. కానీ ఎప్పుడైతే ఆ సంఘటన జరిగిందో అప్పటి నుంచి దెయ్యాలు భూతాలు ఇవన్నీ ఉన్నాయని పూర్తిగా నమ్మడం మొదలుపెట్టింది. ఇంక వాళ్ళు ఆ కొండకి వెళ్ళేసరికి టైం ఇంచుమించు ఒక 11-12 అయిపోద్ది. ఇంక వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ కట్టెలు కొట్టుకొని మొత్తం వాటిని ముడికట్టి తలల మీద పెట్టుకొని కిందకి దించుతున్నారనమాట. అయితే ఈవిడ ఉంది కదా కథ చెప్తున్న ఆవిడ పేరు మార్చుకుందాం మనం, రియల్ పేరు చెప్తే బాగోదు కదా. ఆవిడ పేరు రాములమ్మ అని పెట్టుకుందాం. సో రాములమ్మ అనే ఈ ఆవిడ కట్టెలు మొత్తం ఇంకా ఎక్కువ ఉన్నాయని చెప్పి కొండ మీదకి వెళ్ళి ఇంకా కట్టెలు కొడుతూ ఉంది. అలా కట్టెలు కొడుతూ టైం ఇంకా అయిపోతుంది. కింద నుంచి తన యొక్క ఫ్రెండ్స్ పిలుస్తున్నారంట, తొందరగా కిందకి రా అమ్మ అని. కానీ తనకు మాత్రం ఆ మాటలు వినిపించడం లేదు. ఎందుకంటే ఆవిడ చాలా ఎత్తులోనికి వెళ్ళిపోయింది. ఇంకా రాములమ్మ మాత్రం అలానే కట్టెలు కొట్టుకుంటూ మెల్లగా ఏదో చిన్న పాట పాడుకుంటూ ఉందంట. అలాంటి సమయంలోనే మెల్లగా ఒక చిన్న చినుకు వచ్చి తన మీద పడిందంట. వెంటనే తలెత్తి పైకి చూసింది. అప్పటికి మేఘాలు ముసురుకుంటున్నాయి. అమ్మో, ఇదేంటి మేఘాలు అప్పుడే వచ్చేసాయి అనేసి ఇంక తను కంగారు పడుతూ కట్టెలు కొట్టడం ఆపేసి కొట్టేసింది కదా. ఆ కట్టెల మొత్తాన్ని కూడా ఏమంటారు దాన్ని, చుట్టడం మొదలుపెట్టింది. చుట్టేసి ఇంకా కిందకి తీసుకొని వస్తున్న సమయంలో అప్పటికి తను ఎక్కడికి వచ్చిందో మర్చిపోయిందనమాట. అంటే చాలా పైకి వచ్చేసింది. కిందకు వస్తూ ఉన్న కొద్దీ ఇంకా చెట్లే కనిపిస్తున్నాయి కానీ దారి కనిపించడం లేదు. ఇంకా అంతే, తనకు అర్థమైంది తను దారి తప్పిపోయిందని. భగవంతుడా, ఇదేంటి దారి తప్పిపోయానే ఏంటి అని అనుకొని గట్టిగా పిలవడం మొదలుపెట్టిందంట తన ఫ్రెండ్స్ని. కానీ తన ఫ్రెండ్స్ యొక్క గొంతు కూడా తనకు వినిపించడం లేదు. ఎందుకంటే అది చాలా పెద్ద కొండ. మనం ఒక్కసారి తప్పిపోతే మళ్ళీ తిరిగి దారిలోనికి రావడం చాలా కష్టం అన్నమాట. ఇంకా అంతే, తను అలానే కంగారు పడుతూ అక్కడక్కడే తిరుగుతూ గట్టిగా అరుస్తూ ఉంది.
అలా చీకటి పడిపోతూ ఉంది. అప్పటికి వాళ్ళు కట్టెలు కొట్టేసరికి సాయంత్రం 4 ఈ టైం అయిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా తను ఇంకా దారి తప్పిపోయింది కదా, ఇంకా అలా అటు ఇటు నడుస్తూ చీకటి పడిపోతూ ఉంది ఒకవైపు. ఇంకా ఆవిడేమో అలా నడుస్తూ నడుస్తూ ఇంకా అలసిపోతుంది అనమాట. అప్పటికి తన దగ్గరున్న నీళ్ళ బాటిల్ ఉంటుంది కదా, అది కూడా అయిపోయింది. ఇంకా ఏం జరుగుతుందో ఏంటో అనేసి చాలా కంగారు పడిపోతూ ఉందంట. అప్పుడే చాలా దూరం నుంచి ఒక శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఏంటి అంటే ఎలుగుబండ్లు గట్టిగా అరుస్తాయి కదా, అలాంటి శబ్దం వినిపించింది. ఇంకా అంతే, అమ్మో ఎలుగుబళ్ళు కూడా తిరిగేస్తూ ఉన్నాయి అని అనుకుంటూ ఆవిడ ఇంకా వేగంగా నడవడం మొదలుపెట్టింది. ఒకవైపు గుండె దడదడ కొట్టేసుకుంటుందంట, ఇంకోవైపు తన ఫ్రెండ్స్ కనిపించట్లేదు. ఇంకా అంతే, అలానే అరుస్తూ అరుస్తూ ఇంకా పూర్తిగా చీకటి పడిపోవడం మొదలుపెట్టింది. మామూలుగా ఊళ్ళలో అనుకో చీకటి అంత తొందరగా పడదు, కానీ ఈ కొండల్లో, అడవుల్లో ఇలాంటి ప్రదేశాల్లో మాత్రం చీకటి ఇట్టే పడిపోతుంది. ఇంకా అంతే, తను అలా తిరుగుతూ తిరుగుతూ ఇంకా అక్కడక్కడే తిరుగుతున్నట్టు తనకు అనిపిస్తుంది. ఇంకా ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో అప్పుడే తన ఫ్రెండ్స్ యొక్క గొంతు చాలా దూరం నుంచి వినిపించినట్టయింది. ఇంకా అంతే, ఒక్కసారిగా గట్టి గట్టిగా అరుచుకుంటూ ఇంకా ఎక్కడి నుంచి అయితే ఆ సౌండ్ వస్తుందో ఆ దిశ వైపు పరిగెత్తడం మొదలుపెట్టింది. కాకపోతే అప్పటికీ కాస్త చీకటి పడిపోయింది. అందులోనూ అడవిలోని కొండల్లోని చీకటి అంటే అది మామూలు చీకటి కాదు, చాలా దట్టంగా కమ్ముకుంటుంది అనమాట. అలాంటి చీకట్లో అప్పుడు తను మెల్లగా నడుస్తూ ఉంటే అలాంటి సమయంలోనే మెల్లగా ఒక చిన్న శబ్దం వినిపించిందంట. అది ఎలా ఉందంటే తన వెనుక నుండి ఎవరో సేమ్ తనలాగే నడుచుకుంటూ వస్తున్నట్టు ఒక రకమైన సౌండ్ వినిపించింది. అంతే, ఒక్కసారిగా ఎక్కడైతే నడుస్తుందో అక్కడే నిలబడిపోయింది. ఇదేంటి ఎవరో నడుస్తున్నట్టు అనిపిస్తోంది అని వెనక్కి తిరిగి చూసిందంట. కానీ వెనుక మాత్రం ఎవ్వరూ లేరు. ఇదేంటి ఎవరో నడుస్తున్నట్టు అనిపించింది అని అనుకొని మళ్ళీ ముందుకు తిరిగి ఆ కట్టెలను తల మీద పెట్టుకొని ముందుకు నడుస్తూనే ఉంది. ఆ చేతిలో ఒక పెద్ద కత్తి కూడా ఉందిలే. అయితే అలా నడుచుకుంటూ వెళ్తుంటే మళ్ళీ అదే సౌండ్ వినిపించింది. తను నడుస్తుంటే వెనుక నుండి ఆ సౌండ్ కూడా వస్తుంది. తను ఎప్పుడైతే నడవడం ఆపేస్తుందో వెనుక నుండి ఆ సౌండ్ కూడా ఆగిపోతుంది. ఇంకా అంతే, తనకు అర్థమైపోయిందనమాట, చీకటి పడితే ఇక్కడ దెయ్యాలు భూతాలు తిరుగుతాయని తన ఫ్రెండ్స్ చెప్పారు కదా. ఇంకా అంతే, ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో తనకు గుండె మొత్తం వణికిపోవడం మొదలైంది. ఇదేంటి కొంప తీసి వాళ్ళు చెప్పింది నిజమేనా? ఇంకా తను అలానే భయపడిపోతూ ఆ కట్టెలను ఇంకొంచెం గట్టిగా పట్టుకొని మెల్లగా కొండ మీద నుంచి కిందకి దిగడం మొదలెట్టింది. ఇంకా అలా దిగుతుంటే వెనుక నుండి మాత్రం ఆ సౌండ్ అయితే ఆగట్లేదు. తను ఆగుతుంటే ఆ సౌండ్ ఆగుతుంది, మళ్ళీ నడవడం మొదలు పెడితే మళ్ళీ ఆ సౌండ్ వస్తుంది. ఇంకా అంతే, తను ఒక్కసారిగా మనసులోని తన కులదేవతను తలుచుకొని వేగంగా కిందకి దిగిపోతూ ఉందన్నమాట. అప్పుడే ఇంకా కొండ ఇంకొంచెం సేపట్లో దిగిపోతుంది అనుకున్న టైంలో అప్పుడే తన చెవులకి ఇంకొక శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఒక రకమైన ఆ గాలి, అందులోని ఏదో ఒక చిన్న, అది ఎటువంటి భాష తెలీదు, అంటే తను చెప్పింది కానీ నేను దాన్ని వర్ణించలేను. ఒక రకమైన సౌండ్ వినిపించిందంట. ఇంకా అంతే, ఎప్పుడైతే ఆ సౌండ్ చెవుల్లో వినిపించిందో ఒక్కసారిగా తనకి ఇంకా హార్ట్ బీట్ వేగంగా పెరిగిపోయిందనమాట. అంటే ఏదైనా ఒక రకమైన షాక్ మనకు ఎదురైనప్పుడు మన గుండె వేగంగా కొట్టుకుంటుంది కదా, అలాంటి స్టేజ్లోనికి వెళ్ళిపోయింది. కానీ ఊళ్ళలో చెప్పుకుంటారు కదా, ఇలా మన వెంట ఎవరైనా నడుస్తున్నట్టు అనిపించినా, మన పేరు పెట్టి పిలిచినట్టు అనిపించినా, మనకి ఒక రకమైన ప్రెజెన్స్ ఏదైనా వచ్చినప్పుడు మనం అస్సలు వెనక్కి తిరిగి చూడకూడదని. ఇంకా అంతే, రాములమ్మకి ఆ మాట గుర్తొచ్చింది. కొంపతీసి ఏదైనా నన్ను వెంబడిస్తుందేమో అనుకొని అస్సలు వెనక్కి తిరిగి మాత్రం చూడలేదు. ఇంకా అలాగే నడుచుకుంటూ కిందకైతే దిగిపోతూ ఉంది. అప్పుడే మళ్ళీ ఆ సౌండ్ వినిపించింది. ఆ సౌండ్ ఈసారి ఇంకా దగ్గరగా వచ్చినట్టు, తన వీపు ఇక్కడ ఉంటే ఆ వీపు వెనకాలే ఎవరో నిలబడి ఉన్నట్టు, తన పేరు పెట్టి మెల్లగా పిలిచినట్టు తనకు అనిపించింది. ఇంకా అంతే, తనకి ఇంకా హార్ట్ బీట్ ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉంది. అలానే భయపడిపోతుంది. ఇంకా ఆమె వేగంగా నడవడం మొదలుపెట్టింది. అలా వచ్చేస్తూ ఉంటే వెనుక నుండి మాత్రం ఆ భయంకరమైనది ఏదో తన వెంట వచ్చేస్తుంది అనమాట. ఇంకా తను ఏమనుకుంది, కొంపతీసి నా వెనుక ఏమైనా ఎలుగుబంటి ఏమైనా పడుతుందేమో అనుకుంది. కానీ ఎలుగుబంటి అయితే ఇంతసేపు ఉండదు, ఎప్పుడో వచ్చి తను చంపేస్తుంది.
కానీ తనని చంపట్లేదు, అలా అని అరవడం లేదు. మెల్లగా వస్తుంది, తన వీపు దగ్గర నిల్చుంటుంది, ఏదో మెల్లగా గుసగుసలాడుతుంది. ఇంకా అంతే, తనకు అర్థమైంది ఇది ఏదో ఒక రకమైన జాకరని. ఇంకా వేగంగా అక్కడి నుంచి వచ్చేస్తూ ఉంటే ఈసారి మాత్రం తన పక్కనే ఎవరో ఒక రకమైన నల్లగా ఒక ఫాగ్ ఉంటుంది కదా, పొగ, ఆ రకంగా ఎవరో కనిపించారంట. ఇంకా అంతే, కళ్ళు మూసుకొని అప్పుడే ధైర్యాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టింది ఈవిడ. ఎలా అంటే, నువ్వు ఎక్కడే ఉండు, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని కొన్ని బూతులు కూడా తిట్టిందంట. ఇంకెప్పుడైతే ఈవిడ కొంచెం ధైర్యం నటించిందో అప్పుడే వెనుక నుండి వస్తున్న ఆ జాకర్ అనే దెయ్యమేమో ఆగిపోయిందంట. ఇంకా అంతే, ఆవిడ మెల్లగా కిందకి దిగిపోయి చూసేసరికి తన ఫ్రెండ్స్ అక్కడే ఉన్నారనమాట. ఇంకా వాళ్ళు తిట్టారు ఈవిడ్ని, నీకేమైనా బుర్ర పిచ్చకపోయిందా ఏంటి, ఇంత టైం అయినా రావు చేయవు, ఇక్కడ మంచిది కాదని చెప్పాం కదా అని. ఇంకా అంతే, సరే పదండి వెళ్ళిపోదాం అనేసి వచ్చేస్తున్నారు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. కానీ తన వెనుక నుండి అది ఇంకా వస్తున్నట్టే అనిపిస్తుంది, కానీ అదేం పట్టించుకోలేదు. ఇంకా నేరుగా ఊళ్ళోనికి వచ్చేసారు వాళ్ళు. ఊళ్ళోనికి రాగానే ముందుగా వాళ్ళ ఊరి గ్రామదేవత గుడిలోనికి వెళ్ళి ఆ తర్వాత ఇంటికి వెళ్దామని రాములమ్మ చెప్పింది. ఎందుకే, ఏమైంది నీకనంటే, లేదు మీకు తర్వాత చెప్తాను, ముందు గుడిలోని అడుగుపెట్టి ఆ తర్వాత ఇంట్లోనే అడుగు పెడదాం అని చెప్పింది. ఆ తర్వాత వాళ్ళు సరే అని చెప్పి ఆ గుడిలోనికి వెళ్ళి గుడిలోని గ్రామదేవతకి దండం పెట్టుకొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది అని అడిగితే అప్పుడే రాములమ్మ జరిగినది మొత్తం కూడా చెప్పడం మొదలుపెట్టింది. నేను అక్కడ కట్టెలు కొడుతున్నప్పుడు ఏదో సౌండ్ వినిపించింది, ఇంకా కిందకు వచ్చేస్తుంటే దారి తప్పాను. ఆ తర్వాత ఏమో ఏదో నా వెనకాల పడింది, నా పేరు పెట్టి పిలిచింది, ఒక రకమైన సౌండ్ చేసింది. అది నేను చెప్పడానికి కూడా నాకు మాటలు రావట్లేదు అనేసి రాముడమ్మ తనకి జరిగినది మొత్తం కూడా చెప్పిందనమాట. ఇంక ఎప్పుడైతే తను చెప్పిందో వాళ్ళు చాలా భయపడిపోయారు. ఓలే, నీకు కనిపించింది మామూలుది ఏం కాదు, దాన్ని జాకర్ అంటారు, ఇలాంటి ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటాయి అవి, అది గనక నిన్ను పట్టిందంటే అస్సలు వదలదు, నువ్వు ధైర్యంగా నటించి చాలా మంచి పని చేసావు, నువ్వు ఒక్కసారి అయినా సరే భయపడి అక్కడి నుంచి పరిగెత్తడం మొదలుపెట్టావు అనుకో, అది అస్సలు వదలదు, నిన్ను వెంటనే పట్టేస్తుంది, ఈ పాటికి నువ్వు ఇక్కడ ఉండేదానివి కాదు అని వాళ్ళు చెప్పారంట. ఆ తర్వాత ఆమె అయితే చాలా భయపడింది. ఆ రోజు రాత్రి మొత్తం కొంచెం జ్వరం కూడా పెట్టుకుందంట. తెల్లవారు కాగానే మళ్ళీ నార్మల్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఆ కొండ వైపు అస్సలు వెళ్ళలేదు, వేరే కొండకు వెళ్ళి అక్కడ కట్టెలు కట్టుకోవడం మొదలుపెట్టిందనమాట. అలా ఆ రోజైతే ఆ భయంకరమైన దెయ్యం బారి నుండి ఈ రాములమ్మ అయితే తప్పించుకుందని అందరూ కూర్చున్నప్పుడు చెప్పిందనమాట. ఇంకా తను చెప్తూ ఉంటే అందరూ కూడా అలాగ చెవులు అప్పగించేసి వింటూ ఉన్నారు, ఎందుకంటే ఆవిడ అంత డీప్గా చెప్తూ ఉందనమాట. కానీ ఆ రోజు మాత్రం నాకు కూడా చాలా క్రీపీగా అనిపించింది. దీని మీద ఎప్పుడో ఒక రోజు స్టోరీ కూడా చేద్దాం అనుకున్నాను, ఆల్రెడీ ఇది స్టోరీ చేసినట్టున్నాను, మళ్ళీ చెప్తున్నాను అనమాట. ఇది ఈరోజు కథ అనమాట. మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలానే ఇలా మీకు కూడా ఏవైనా సంఘటనలు జరుగుంటే కామెంట్ చేయండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.